కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడిపేటలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఇద్దరు యువకులపై దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంబాడిపేటలోని ఇందిరాబొమ్మ వీధిలో నివాసం ఉండే గుర్రం శ్రీకాంత్, ప్రసాద్ థియేటర్ వీధిలో ఉండే అబ్దుల్ మున్నార్ స్నేహితులు గత 3 రోజుల క్రితం రాత్రి స్నేహితులిద్దరూ కేల్రో పార్క్ వద్ద ఘర్షణ చోటు చేసుకోవడం జరిగిందని సీఐ కొండలరావు తెలిపారు. ట్యూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీరికి శ్రీకాంత్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుండగా శ్రీకాంత్ ని బక్కీ కొట్టాడని, కాసేపటి తర్వాత పని మీద బయటకు వెళ్తున్న స్నేహితులిద్దరికి బక్కీతో పాటు అతని స్నేహితుడైన నాగులు ఎదురుపడి వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో బక్కీ నాగులు వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో మున్నర్ కుడి చేతి మణికట్టు వద్ద శ్రీకాంత్ మెడ భాగంలో కొయ్యగా తీవ్ర గాయమైంది. మున్వర్ చేతి మణికట్టు వద్ద నరాలు తెగటంతో రక్తం దారిలాగా బయటకు వచ్చింది. దీంతో స్థానికులు సైతం భయంతో పరుగులెత్తారు. ఇంతలో విషయం తెలుసుకున్న మున్వర్ కుటుంబ సభ్యులు హుటాహుటిన వచ్చి ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. మున్వర్కు ఆపరేషన్ చేయడంతో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లుగా తెలుస్తుందని సీఐ కొండలరావు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, బ్లేడ్తో దాడికి పాల్పడలేదని, సెంటరింగ్ సంబంధించిన క్లట్టర్తో మాత్రమే దాడికి పాల్పడినట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. ట్యూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షెట్టల ఆగడాలపై, కదలికలపై ప్రత్యేక టీములతో పాటు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని వారు తెలిపారు. బ్లేడ్ బ్యాచ్ ఏం కాదండి, వీళ్ళిద్దరు సెంటరింగ్ వర్క్ చేసుకుంటారు ముద్దాయిలిద్దరు. ఇందులో ఇన్సిడెంట్ వచ్చేసరికి షేక్ మున్వర్ అనే అతను నవరంగ్ టీ స్టాల్ దగ్గర కొంచెం బైక్ స్పీడ్గా వెళ్ళి ఆపినాడనే దాని మీద బిక్కే అనే అతనికి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఈ శ్రీకాంత్ అనే అతను మధ్యలో కలగజేసుకుని వాళ్ళ మధ్యన చిన్న వాగ్వాదం జరిగిన తర్వాత వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ బిక్కి అనే అతను తన స్నేహితుడైన కొండ్రు నాగు అనే అతన్ని వెంటబెట్టుకుని వచ్చి మళ్ళీ వీళ్లతో రెండోసారి మళ్ళీ గొడవ పడ్డాడు. ఆ గొడవ పడే క్రమంలో వాళ్ళు కొట్టుకోవడం, ఈ నాగు అనే అతను శ్రీకాంత్ని అలాగే మునవర్ని కూడా కట్టర్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్ తోటి దాడి చేయడం జరిగింది. అందులో శ్రీకాంత్కి ఏమో మెడ దగ్గర, మునవర్కి ఏమో చేతి దగ్గర గాయాలు. గంజాయి అంటే మేము పట్టుకున్న కేసులు అయితే రిపోర్ట్ అయినాయి. బ్లేడ్ బ్యాచ్ దాడులు నాకు తెలిసి ఇది రెండోది. బ్లేడ్ బ్యాచ్ అని అనలేము, ఇది యాక్చువల్లీ బ్లేడ్ బ్యాచ్ దాడి కాదు. ఒకటి ఇన్సిడెంట్ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది కూడా అది బ్లేడ్ బ్యాచ్ కాదు. వాళ్ళంతా ఈ రైల్వే స్టేషన్లో గుట్కాలు అమ్ముకునే వాళ్ళు ఒక ఆడపిల్ల విషయంలో గొడవ జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ అయింది. తర్వాత ఇది రెండోది, వీళ్ళు కూడా సెంట్రిక్ పని చేసుకునేవాళ్ళు తప్ప వీళ్ళు ఏం బ్లేడ్ బ్యాచ్ కానీ వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ హిస్టరీ కానీ వాళ్ళకి ఏం లేదు. అది గొడవ జరిగి దాని పర్యవసానంగా జరిగిన ఇన్సిడెంట్ అది. అదేనండి, బ్లేడ్ కాదండి, ఇది బ్లేడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చెప్పింది అదే మీకు, అది బ్లేడ్ కాదు. కట్టర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, 5 రూపాయల కట్టర్ అందరి దగ్గర ఉంటాయి. ఈ కట్టర్ లాంటి దాంతో దాడి చేశారు. అంటే వీళ్ళు ముందు కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని అటాక్ చేసే ఉద్దేశంతో వాడు ప్రిపేర్ అయ్యి వచ్చాడు, అంతేగాని అది బ్లేడ్ కాదు.